ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ దినం ఎక్కడెక్కడైతే మీరు కూడి ఉన్నారో మీ గృహాల్లో ఉదయకాల ధ్యానాలను ఇస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మనందరం వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఉదయము చేయు ఈ యొక్క ఆరాధనా ప్రక్రియలో మీరు పాలు పంపులు తీసుకున్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దైవ గ్రంథంలో పరిపూర్ణత, పరిశుద్ధత, ఆంగ్లంలో హోలీనెస్, శాంక్టిఫికేషన్, ఈ పదాలు ఎన్నో కూడా పరిశుద్ధత, పరిపూర్ణత. ఎవరు పర్ఫెక్ట్గా ఉంటారండి, ఎవరు ఉండలేరు అని ఒక థియరీ ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో యూనివర్సిటీలో వాళ్ళు వాదోపవాదాలు చేసుకునే సమయంలో హెన్రీ మార్టిన్ అనే ఒక యవన స్కాలర్ ఒక సవాల్ విసిరాడు. మార్చి నెల 3వ తారీఖు 1805వ సంవత్సరంలో ఒక సవాల్ విసిరాడు యవనస్తుడు. మీరు ఊహించినంత అంత పరిపూర్ణముగా ఉండుట అది 100కి 100 పాళ్ళు సాధ్యమే అని. హెన్రీ మార్టిన్ని వారు నిశ్చితంగా పరిశీలించారు. యవనుడు గ్రీక్లో, లాటిన్లో, హీబ్రూలో, చాలా భాషల్లో ఆయన నిష్ణాతుడు. ఇండియా దేశానికి వచ్చాడు. అరబిక్ భాష, ఉర్దూ భాష, వీటిని మరి చాలా భావగర్భితంగా నేర్చుకున్నాడు. బైబిల్ని అరబిక్లోకి కొన్నిటిని తెనిగించాడు. ఆయనను కనిపెడదామని చూచిన వారు మటుమయమయ్యారు, కానీ ఆయనలో పరిపూర్ణముగా ఉండుట సాధ్యమే అని ఆయన నిరూపించుకున్నాడు. తన 32వ ఏట మన ఇండియా దేశంలోనే ఆయన కొంత అనారోగ్యం చేత అసువులు బాసాడు. గంగానది ఆ తీరంలో ఆయన చివరిగా చెప్పిన మాటలు ఇవి. ఆయన ఏమన్నాడంటే, కొన్ని వందల మంది, వేల మంది నేను ఇప్పుడైతే చూడలేనేమో, అయితే ఒక్క విశ్వాస అయినా అయ్యో ఎంతో దూరం నుంచి వచ్చి పాపం ఇక్కడ చనిపోయాడే అని తెలుసుకుని నన్ను బట్టి జాలి పడకుండా ప్రభువుని తెలుసుకుంటే దానికంటే నాకు ఇంకా ఆనందం లేదు అని చెప్పి వెళ్ళాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి వ్రాస్తూ 4వ అధ్యాయం 7వ వచనంలో దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకొనుము. ఇందాక హోలీనెస్ అని చెప్పుకున్నాం, శాంక్టిఫికేషన్ అని చెప్పుకున్నాం, పరిశుద్ధత అని చెప్పుకున్నాం. అది మనం సాధకము చేసుకోవాలి అనుదినం. దాన్ని గాడ్లీనెస్ అనే మాట వ్రాయబడింది. దానికి ఒక కామెంటేటర్ ఏమన్నాడంటే గాడ్ లైక్నెస్. పరిశుద్ధుడైన పౌలు కూడా ఎఫెసీ 4:15
మీరు క్రీస్తు వలె ఉండుట కొరకు అని. నేను దేవుని నమ్ముకొని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయినా ఇంకా మనం తప్పటడుగుల్లో ఉంటే ఈ మాటలు నీకు నాకు అవెంతో మార్గదర్శకంగా ఉన్నాయని ఈ ఉదయకాలం తప్పనిసరిగా మనం భావిద్దాం. అలాగే పౌలు గారు ఆయన గంభీరమైన మాట ఆయన వ్రాశారు. అక్కడ తిమోతి పత్రికలో 6:6లో, మొదటి తిమోతిలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి. ఈ ఉదయకాల ప్రార్థన చేస్తున్నాం, ఉదయకాల ధ్యానాలు చూస్తున్నాం, క్వైట్ టైం చేసుకుంటున్నాం, వ్రాసుకుంటున్నాం. అయితే నీ జీవితంలో, నా జీవితంలో సంతుష్టి సహితమైన దైవభక్తి, గాడ్లీనెస్ అనేది మనం అనుభవించగలుగుతున్నామా అనేది ఒక ప్రాముఖ్యమైన మాట. చివరిగా లేవికాండంలో 19వ అధ్యాయము 2వ వచనములో చాలా రెఫరెన్స్లు దీని గురించి రాయబడి ఉన్నాయి. ఒక రెఫరెన్స్ చెప్తాను. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎంత అద్భుతమైన విషయం. మన జీవితంలో ప్రార్థన, పరిశుద్ధత, దేవుని వాక్యము, క్రీస్తు వలె ఉండుట, గాడ్లీనెస్, ఇటువంటి అన్నీ కూడా మన జీవితంలో అలవర్చుకోవలసిన విధానాలు అని ఈ ఉదయకాలంలో ప్రభు మనతో చెప్తున్నారు. ఒక అసాధారణమైన పక్షి గురించి చెప్పి నేను ముగిస్తాను. గ్రీన్లాండ్ ఆ ప్రాంతంలో చాలా ఖరీదైన పక్షి, కొన్ని లక్షల రూపాయలు కూడా ఇస్తారు. ప్రతి పార్ట్ మెడిసినల్ బర్డ్. అది ఎవరికి దొరకదు. అది ఎక్కడో ఆ నైటు ఫలానా ఒక చిన్న కుటీరాల్లో చేరితే ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే వెళ్ళి వేటగాళ్ళు ఆ పక్షి అక్కడికి చేరకముందే అశుద్ధం పేడ దానిలో వేస్తారు. ఇంకంతే, మనకు దొరకదు. లోపలికి వెళ్తుంది, అయ్యో ఇక్కడ పేడ ఉంది, బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు అంబులు పట్టుకొని రెడీగా ఉంటారు. మళ్ళీ లోపలికి వెళ్తుంది, ఇక్కడ పేడ ఉందే, వచ్చేస్తుంది. చివరికి ఏది డిసైడ్ అయిందంటే, నేను ఈ పేడలో అశుద్ధంలో ఉండేదానికంటే బయటికి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క బాణం వేసినా పర్వాలేదు, నా ప్రాణాన్ని నన్ను అర్పిస్తాను అని అలా చనిపోద్దంట. తీసుకుని వెళ్ళి లక్షల రూపాయలకు అమ్ముకుంటారు. ఒక చిన్న పక్షికున్న ఈ పరిశుద్ధత, అవేర్నెస్ దైవజనులకు, దైవ బిడ్డలకు, ఒక సువార్థికులకు ఉంటే మన దేశం ఎంతో పారాడైమ్ షిఫ్ట్ రూపాంతరం చెందుద్దని దైవజనులు చెప్తున్నారు. కాబట్టి ప్రభు, నేను పరిశుద్ధుడినై ఉండేలాగున మీరు కూడా పరిశుద్ధులే. ఆత్మ ప్రాణ దేహంలో, మనోవాక్కాయ కర్మల్లో మనం ఆ రకమైన పరిశుద్ధతో ముందు కొనసాగాలని ప్రభు పేరిట ఈ మాటలు మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఆశ్చర్యకరం. సహాయం చేయండి, కృప చూపించండి. నమ్మదగిన మా దేవానికి స్తోత్రాలు, నమ్మకమైన ప్రభానికి స్తోత్రాలు. నీ వలే ఉన్నట్టు కొరకు, క్రీస్తు వలే ఉన్నట్టు వరకు మమ్మల్ని, నన్ను బలపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో
అడిగున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం హృదయములకు తలంపులకు కావలి ఉండి నడిపించును గాక. ఆమేన్.